ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అనగా ఈ భూమిని, ఈ ఆకాశమును, సముద్రమును, సమస్త సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రములను సమస్తమును కలగజేసిన వాడు దేవుడు. ఆ దేవుడే ఈ లోకములో మానవులను సృష్టించాడు. మానవులను సృష్టించిన దేవుడే ఈ లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నారు. లోకం అంటే చాలా మంది చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కొండలు కోనలు అనుకుంటారేమో. లోకం అంటే అది కాదు. లోకం అంటే మనుషులే. దేశం అంటే మనుషులే. మనుషులుంటేనే అది దేశం అవుతుంది. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది, ఆ లోకము అని రాయబడింది. అంటే లోకము అంటే మొత్తం ప్రపంచం అంతా ఒక లోకముగా దేవుడు రాయించాడు. లోకాన్ని దేవుడు ప్రేమించాడు. లోకములో ఉన్న ప్రతి మానవుడిని దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే, ప్రతి మానవుడు ఈ లోకములో జీవిస్తూ పాపము చేస్తూ పాపానికి బానిసైపోతూ ఉన్నాడు. పాపానికి బానిసై ఆ పాపం వలన గొప్ప మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. మరణము ఈ లోకములో మొదటి మరణం అందరికీ వస్తుంది, కానీ మానవుడు పాపాన్ని బట్టి రెండవ మరణం వస్తుంది అని పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. మానవుడు చేసే పాపాన్ని దేవుడు, ఆ పాప శిక్ష నుండి దేవుడు మానవుల్ని రక్షించాలని దేవుడే ఆలోచన చేసి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పాపమును గూర్చి, తీర్పును గూర్చి అనేక విధములుగా ప్రకటించారు. అమ్మాయ్యా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఇలా అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని చెప్పాడు. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికే నేను వచ్చాను అని చెప్పాడు. ఎవరు నశించిపోయేది? ఏమి నశించిపోతూ ఉంది? అమ్మాయ్యా, ఒకసారి మనం ఆలోచన చేయండి. మానవుడి ఆత్మ ఈ లోకాన్ని విడిచిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవం, అంటే దేవుడితో ఎల్లప్పుడూ ఉండే ఆనందం కలిగిన రాజ్యం ఉంది మానవుడికి. ఆ నిత్య జీవం, ఆ దేవుడి దగ్గర ఉండే ఆ ఆనందం ప్రతి మానవుడికి ఉంది. కానీ ఆ ఆనందాన్ని చేరుకోకుండా మానవుడికి అడ్డు వచ్చేది లోకంలో ఒకటి ఉంది, ఏంటంటే పాపము. ఆ పాపాన్ని బట్టి మానవుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. అందుకనే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపి మనకు బదులుగా యేసుక్రీస్తును రక్షకుడు ఆ కలవరి సిలువలో మనందరి పాపముల కొరకై ఆయన సిలువలో శ్రమపడి, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, శిరస్సు మీద ముళ్ళి కిరీటం, పక్కలో బల్లెపు పోటు, ఆయన మరణము వరకు కూడా ఆయన సహించారు. ఆయన కలవరి సిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి అందరికీ కనబడి తండ్రికి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దేవుడి రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నా పాపము నుండి నన్ను విడిపించు ప్రభువా అని ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుని పాపాలు ఒప్పుకుంటారో వారికి రెండవ మరణం ఉండదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే చూడండి, ఏ సమయంలో మానవుడి లోకాన్ని విడిచిపెట్టిపోతాడో తెలీదు. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నీ ప్రాణం ఉండగానే, నీ జీవం ఉండగానే నీ పాపాలు విడిచిపెట్టు, నీ పాప శిక్ష నుండి తప్పించుకో అని పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆ పాప శిక్షను విడిచిపెట్టి పాపము లేకుండా, పాపము చేయకుండా ఈ లోకంలో జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఈ లోకంలో జీవిస్తే మనము దేవునితో సదాకాలం ఉండే రోజు ఒకటి రాబోతుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవానికి మనందరము వెళ్ళాలి. ఆ నిత్య జీవంలో ఎల్లప్పుడూ ఆనందము, సంతోషము, అక్కడ ఆకలి తప్పులు లేని రాజ్యము, ప్రభువు సముఖమున మనందరము ఉంటాము. ఆ దేవుడి దగ్గర ఉంటాము, ఆ దేవుడితో ఉంటాము. అయ్యా, ఆ దేవుడితో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఈ పాపానికి, ఈ లోకాశలకు లోబడిపోయి ఈ పాపంలోనే జీవిస్తూ ఈ పాపంలోనే ఆనందంగా ఉందనుకుంటున్నారేమో. ఆ పాపాన్ని విడిచిపెట్టండి. ఆ పాపాన్ని విడిచిపెడితే మీరు నిత్య జీవంలో యుగయుగాలు ఆనందపడే రోజు ఒకటి వస్తుంది. ఆ నిత్య జీవ రాజ్య వారసుగా మీరు అందరూ ఉండాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బలి అర్పించబడి మరలా తిరిగి లేచి వెళ్ళాడు. ఆయన మరలా రాబోతున్నాడు.
ఆయన వచ్చేటప్పటికి ఆయన నమ్ముకుని పాపాన్ని విడిచిపెట్టి ఆ నిత్య జీవ వారసులుగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో మీకు ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మీకును మీ గ్రామానికి అనుగ్రహించును గాక. ఆమేన్.